నమస్కారం. గోపాల్ సాముద్రికానికి స్వాగతం. మనం సాముద్రిక శాస్త్రాన్ని తెలుసుకునేటువంటి ప్రక్రియలో అరచేయి గ్రహాలు, క్షేత్రంలో అరచేతిలో ఉండేటువంటి గ్రహాలు, వాటి యొక్క లక్షణాలు ఇవన్నీ తెలుసుకుంటాము ఇప్పుడు ఒక్కొక్కటి. అయితే ముందుగా ఈ ప్రకృతి, నవగ్రహాలు, అరచేయి, ఈ భావాలు ప్రకృతిలోంచి వచ్చినటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమిటంటే రంగులు. మీకు అందరికీ తెలుసు. ఈ రంగులు కూడా ఒక్కొక్క గ్రహానికి అవి అన్వయం చేయబడతాయి. సంఖ్యలు, మన పెద్దలు సంఖ్యల్ని 9 సంఖ్యలను పెట్టారు. వారాలు మన కాలంతో పాటు మనం నడుస్తున్నాం. అది ఎవరు పెట్టినటువంటివి అయినా ప్రకృతిలో భాగాలు అవి మార్పు ఉండదు. ఇంకా నేను ముందుగానే చెప్పాను, ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఏవి కూడా అవి మారవు, అవి అన్వయం అవుతూ ఉంటాయి. అలాగే నవరత్నాలు, నవధాన్యాలు, అలాగే మనిషిలో ఉండేటువంటి భావాలు, నవరసాలు, అరచేతిలో భావాలు, మనిషిలో ఉండేటువంటి గుణాలు, ఇవన్నీ ఒకసారి తెలుసుకుని తదుపరి మనం నవగ్రహాల యొక్క లక్షణాలని ఉన్నతంగాను సామాన్యంగాను అవి దిగువగాను ఉన్నటువంటి లక్షణాలని మనం అన్వయం చేసుకుంటూ వాటికి చెందినటువంటి వృత్తి, వ్యాపార, వ్యవహారాలని మనం ఒక్కొక్కటి తెలుసుకుంటాము. ముందుగా అంటే బేస్ అంతా తెలుసుకుంటే మనం అంటే ఎక్కాల పుస్తకం అంతా మనం చక్కగా చదివేసామనుకోండి, లెక్కలు అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే పదార్థాల గురించి పీరియాడికల్ టేబుల్లో మనం చూసామనుకోండి, రసాయన శాస్త్రంలో అలాగా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇవన్నిటినీ ఒక్కసారి తెలుసుకుందాము. కొంచెం బోర్ అనిపించినా ఒకసారి తెలుసుకోండి. ఇది ముందుగా మనం సంఖ్యల్ని చూద్దాము. సంఖ్యలు తొమ్మిది ఎందుకు వచ్చినాయి, తర్వాత ఇంకేం రాలేదు అంటే సంఖ్యలు ప్రారంభంలో చాలా లెక్కలు వేస్తూ రకరకాల సంఖ్యల్ని వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల వాళ్ళు గమనిస్తూ ఆఖరికి 9 సంఖ్యలు వచ్చిన తర్వాత ఇండియన్స్, మన భారతీయులు సున్నాని కనుగొన్నారు. సున్నా అంటే ప్రకృతి, విశ్వం. ఎప్పుడైతే సున్నా కనుగొన్నారో మొత్తం అది సంపూర్ణం అయిపోయింది మ్యాథ్స్. ఈ 9 సంఖ్యలు కూడా ఈ విశ్వంలో భాగాలు కనుక, సున్నాలో భాగాలు కనుక ఈ 9 సంఖ్యలు విశ్వంతో కనెక్ట్ అయితే అనంత కోటి అంకెలు వస్తాయి. ఈ 9 సంఖ్యల్ని మనం గ్రహాలకు ఎలా అన్వయించవచ్చో చూద్దాము. తదుపరి సంఖ్యల తర్వాత వారాలు. ఇవి మన దైనందిన జీవితంలో భాగాలు. ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఇదేంటి మరి 9 ఉన్నాయి కదా గ్రహాలు, సంఖ్యలు 9 ఉన్నాయి కదా. మన అరచేతిలో కూడా 9 గ్రహాలని చూపెడుతున్నాం కదా. వారాలు వచ్చేసరికి 7 ఉన్నాయంటే మొట్టమొదట మనం ఈ కాలాన్ని లెక్క పెట్టే క్రమంలో 7 గ్రహాలని గుర్తించారు, 7 వారాలని పెట్టారు. అంతేకాకుండా చంద్ర గమనం అంటే భూమి చుట్టూ తిరగడానికి 28 రోజులు పడుతుంది. దాన్ని 4 భాగాలు చేసి 4 ఏళ్ళు 28 వారాలు. అయితే ఇక్కడ తదుపరి రాహుకేతు గ్రహాలని మనం వాటిలో చేర్చిన తర్వాత రాహువు శని సమానుడని, కేతువు కుజ సమానుడని ఆ వారాలని వాటికి అన్వయించడం జరిగింది. అంచేత వాటిని కూడా మనం తదుపరి తెలుసుకుందాం.
ఇకపోతే వారాల తర్వాత మనం ఇంకేం చేసుకు రంగులు రంగులు చూడొచ్చు మనం. రంగులు కూడా ఈ ప్రకృతిలో భాగాలు కదా. వర్ణాలు సప్తవర్ణాలు 7 అయినా అవి ఏర్పడటానికి ఈ నవగ్రహాలు ఎలాగైతే సూర్యుడి నుంచి వచ్చినాయో అదేవిధంగా అన్ని రంగులు కూడా తెలుపు నుంచి వస్తాయి. ఈ తెలుపు నుంచి ఇంద్రధనుస్సు ఏర్పడింది అనుకోండి, ఆకాశంలోనూ ఒక సూర్య కిరణము తెల్లని కిరణం నుంచి ఒక నీటి బిందువులోంచి విక్షేపణ జరిగి అనంత ఆకాశంలో 7 వర్ణాలు కలిగినటువంటి 7 రంగులు కలిగినటువంటి ఇంద్రధనుస్సు వస్తుంది. అది కాంతిలో అంటే తెల్లటి కాంతిలో ఇంద్రధనుస్సు మనకు కనబడుతుంది. సాయంకాలం అయిపోయి చీకటి పడిపోయింది అనుకోండి, చీకటిలో ఇంద్రధనుస్సు లుప్తమైపోతుంది. అంచేత ఇంద్రధనుస్సులో ఉండేటువంటి 7 రంగులే కాకుండా 2 రంగులు ఉన్నాయి. అదేమిటంటే అది ఉత్పన్నమైనటువంటి తెలుపు, అది దాంట్లో మిళితమైపోయేటువంటి కలిసిపోయేటువంటి అంతర్ధానం అయిపోయేటువంటి నలుపు. వాటిని కూడా మనం కలుపుకుంటే 9 రంగులు వస్తాయి. అప్పుడు వాటిని కూడా మనం చూద్దాం. ఇంద్రధనుస్సును మనం గుర్తించడానికి విబ్జిఆర్ విబ్జిఆర్ అంటే 7 1 2 3 4 5 6 7. వైలెట్ వయోలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, orange, రెడ్. ఇంకా మిగిలిపోయినవి 2 కూడా పైన వైట్, కింద బ్లాక్. ఇవి 7 రంగులు. ముందు 7 రంగులు ఏర్పడినటువంటి తెలుపు, 7 రంగుల్ని తనలో కలుపుకునేటువంటి నలుపు, మొత్తం 9. ఈ 9 కూడా ప్రకృతిలో సహజంగా వచ్చినవి, మనం తెచ్చుకున్నటువంటివి కాదు. ఇవి నవగ్రహాలకి ఎలా సంబంధం అవుతుంది చూద్దాం తర్వాత. ఒక్కొక్క గ్రహాన్ని మనం చెప్పుకున్నప్పుడు వీటికి వాటికి లింక్ ఏమిటో చూద్దాం. ఇంకా ఏమున్నాయి ఇప్పుడు? నవధాన్యాలు, అవి తెలుసుకుందాం. నవధాన్యాలు మనం పెద్దలు ఇంకా చాలా ఉన్నాయి ధాన్యాలు, అవి కాదు. అంటే ప్రకృతిలో కొన్నిటిని మనం పెట్టుకున్నాం. గోధుమ, బియ్యం, వరి అన్నమాట, బియ్యం, కందులు, మినుములు, శనగలు, పెసలు, బొబ్బర్లు, ఉలవలు, నువ్వులు. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటో మనం ఒక్కొక్క గ్రహాన్ని చెప్పుకున్నప్పుడు ఏ గ్రహానికి ఇవి అన్వయం అవుతాయి, వాటి యొక్క ప్రత్యేకత ఏమిటో మనం తర్వాత తెలుసుకుందాం. ఉన్నటువంటివి ఇవి నవధాన్యాలు. ఇంకా ఏమున్నాయి మన ప్రకృతిలో? నవరత్నాలు, తెలుసుకుందాం దాని గురించి కూడా. కెంపు, ముత్యం, పుష్యరాగం, గోమేధికం, పచ్చ, వజ్రం, వైఢూర్యం,
నీలం, పగడం. ఈ 9 ప్రకృతిలో సహజంగా వచ్చినటువంటివి. ఇంకా ప్రకృతిలో సహజంగా వ్యక్తికి ఆపాదించబడేటువంటి లక్షణాలు అవి గుణాలు. ఈ గుణాలు 3 గుణాలు ఉంటాయి. సత్వ, రజోగుణము, తమోగుణము. మన అరచేతిలో 3 భావాలు ఉంటాయి. మానసిక, వ్యాపార, ప్రాపంచిక. ఈ మూడు కలిస్తే 3 3 9 అవుతాయి. ఒక్కొక్కటి కాంబినేషన్స్ తోటి భావాలు. ఇంకా ఈ భావాలకు అనుగుణంగా వ్యక్తిలో ప్రస్ఫుటమయ్యేటువంటి రసాలు, నవరసాలు. ఈ నవరసాలని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. రౌద్రం, శాంతం, కరుణ, భీభత్సం, హాస్యం, శృంగారం, అద్భుతం, భయానకం, వీరం. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 భావాలు మనిషిలో ఉంటాయి. ప్రతి మనిషిలోనూ 9 ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి మాత్రమే అది వ్యక్తమవుతూ ఉంటుంది బయటికి. మిగిలినవి కొంచెం తక్కువ పాళ్ళల్లో ఉంటాయి. అలాగే మనం నవగ్రహాల గురించి చెప్పుకున్నప్పుడు నవగ్రహాల యొక్క భావాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి, కానీ వాటి పాళ్ళల్లో తేడా ఉంటుంది. అంటే ప్రయారిటీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎలాగైతే చూస్తామో అలాగే వ్యక్తిలో ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ, రజ, తమ గుణాలు 3 ఉంటాయి, కానీ ఇవి పాళ్ళు తేడా ఉంటాయి. భావాలు 3 ఉంటాయి, కానీ ఈ 3 భావాల వ్యక్తి యొక్క ప్రవర్తన మీద వేరువేరుగా ఉంటాయి. వీటిని మనం, ఇవన్నీ కూడా ప్రకృతిలోంచి వచ్చినటువంటివే. ఇవి కూడా వ్యక్తిలో ప్రకృతిలోంచి వచ్చినటువంటివే, మనం తెచ్చుకున్నటువంటివి కాదు. తదుపరి ఎపిసోడ్లో మనం నవగ్రహాలని, అరచేతిలో ఉండేటువంటి ఉన్నత స్థితుల్ని, దానికి అనుగుణంగా వ్యక్తిలో వచ్చేటువంటి ఉద్యోగ, వ్యాపార, వ్యవహార సంబంధ బాంధవ్యాలని మనం ఎలా గమనిస్తామో దానికి అనుగుణంగా వ్యక్తి ఏ వయసుల్లో ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే వాటి యొక్క గుణగణాలే కాకుండా శారీరక సౌష్ఠవ ఈ లక్షణాలను కూడా మనం గ్రహస్థానాలకు అన్వయించి చెప్పొచ్చు. అంచేత మనం తదుపరి ఎపిసోడ్లో వీటినన్నిటినీ సమన్వయం చేసుకుంటూ గ్రహస్థానాల యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఏ గ్రహం ఏ రకంగా మనల్ని ప్రభావితం చేస్తుంది అనేటువంటి వాటిని మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. గోపాల సాముద్రికము ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ శాస్త్రాన్ని చక్కగా ఎవరికి వారు సమన్వయం చేసుకుని వారి చేతిలో
ఈ భావాలు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేటువంటిది పరిశీలించుకోండి. నమస్కారం.